కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుంది కాబట్టే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 56వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీలా, దాసరి రాజా మాస్టర్, ఎర్రగొప్ప నాగేశ్వరరావు, గుడిపల్లి వాణి, గౌస్లతో కలిసి ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని నసీర్ పేర్కొన్నారు. త్వరలోనే పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని మండిపడ్డారు. పూర్తి చేసినటువంటి పరిస్థితి గతంలో 2000 ఉన్నటువంటి పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు 3000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000 ఒక్కసారి చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి వాగ్దాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలోకి నెట్టబడబోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజధాని ఏది అంటే ప్రజలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఈరోజు గర్వంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో నలుమూల కూడా ఒక పల్లెటూరు నుండి గుంటూరు సిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రోడ్ను కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా 25 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకంలో ప్రతి ఒక్క మురికి వాడల దగ్గర నుంచి శివారు ప్రాంతాల దగ్గర నుంచి ప్రతి ఒక్క కాలనీలో కూడా ఏవైతే పథకాలు అందిన విధంగా వాళ్ళకున్న సమస్యలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం. ఎందుకంటే ఒక్కొక్క తల్లికి ఉన్న విశేషమైనటువంటి ఆదరణ. 2 పిల్లలు ఉంటే ఇద్దరిని చదివించుకోవడానికి ఒకరిని పనికి పంపించుకోవడం లేదా ఒకరిని చదివించుకోవడం ఇద్దరిని పనికి పంపించుకోవడం పరిస్థితులు ఎన్నో కనిపించాయి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదువు అందాలని విద్యకి ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడు విద్యావంతులుగా తీర్చిదిద్దిన కూటమి ప్రభుత్వానికి. అలాగే పెన్షన్లు అందరికీ అందలేదనే మాట ఎక్కడ లేదు. నిలువెత్తునుగా సాక్ష్యం సోషల్ మీడియానే చూస్తూ ఉన్నాం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తే 2 కోట్ల దాదాపు మరి సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళా దాదాపు 2 రోజుల క్రితం 33 లక్షలు వచ్చాయి మా నసీర్ అహ్మద్ గారు ప్రజలకు అందజేయడం. అదే కాదు అనేకమైనటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం పథకాలు కూడా అందించడం. ప్రజల్లో మేమందరం వెళ్ళినప్పుడు విశేషమైనటువంటి ముందర వాళ్ళు సమస్య చెప్పట్లేదండి, ఆనందంతో కన్నీటి భాషలతో చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఈ రోజు నోటి తీసి ముద్ద పెడుతుందంటే ఆయన మాకు కారణం. ఇటువంటి ప్రభుత్వానికి మేము ముందుంటాం. సుపరిపాలన తొలి అడుగులోని ఇంత విజయాన్ని విజయవంతాన్ని